అహంకారం పోవాలి ఫస్ట్. అహంకారం పోతే పరమాత్ముడే మన దగ్గరికి దిగి వస్తాడు. అహంకారంతో ఏది చేసినా మనకు సిద్ధించదు. రెండోది అనుమానం. నన్ను చూడరు, నాతో మాట్లాడరు, నవ్వుతో నవ్వరు, నన్ను అనుగ్రహించరు అనేది ఒకటి తథాస్తు 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 అయిపోతుంది. ఆ మాట రాకూడదు. మనకు సంతోషంగా ఉండాలి. మన గుండెల్లో ఉన్నారు అనే ఒక భావన మీకు రావాలి. బయట ఉన్నారు స్వామి అనుకోకూడదు. నాలో ఉన్నారు, నాలో కూర్చున్నారు, నాలో చూస్తున్నారు. అదో ఇంకొక రూపంతో తిరుగుతున్నారు, అదో ఇంకొక రూపంతో తిడుతున్నారు. ఇంత దత్త ఫ్యామిలీ, జ్ఞాపకం పెట్టుకోండి. ఫ్యామిలీలో చేరుకున్నాం, ఫ్యామిలీలో తిరుగుతున్నారు మాకు స్వామి, మా ఫ్యామిలీలో పుట్టారు అనుకోవాలి మీరు.